మీ స్కిన్ మీద అద్భుతమైన అందాన్ని మీరు చూడాలి అంటే ఈ వాటర్తో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే వారంలో 3 సార్లు వేసుకుంటే చాలు. ఈ ఐటమ్స్తో చేసిన ప్యాకు అదిరిపోయే రిజల్ట్ని చూస్తారు. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటా అనుకుంటున్నారా? క్యాస్టర్ ఆయిల్ తోటి ఫేస్ ప్యాక్ అనేది అసలు మీరు చూసే ఉండరండి, అంత బాగా పనిచేస్తుంది. వెనకటి రోజుల్లో మన స్కిన్కి చిన్నపిల్లలకు కూడా మసాజ్ చేయటానికి కానివ్వండి అంతా కూడా క్యాస్టర్ ఆయిల్ వాడేవాళ్ళు కదా. అలాగే ఆ ఆయిల్ తోటి ఇంకా కొన్ని ఐటమ్స్ వేసి ఈ ప్యాక్ అనేది నేను ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఇది ఒక్కసారి పెట్టుకున్నా చాలండి మీరు నెలలో. ఎందుకంటే మన స్కిన్కి అంత బెనిఫిట్ ఉంటుందన్నమాట ఈ ప్యాక్ అనేది పెట్టుకున్నందువల్ల. ఇది మీకు కావాలి అంటే మా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి రెడీ చేసి పంపిస్తాము. ఇంట్లో మీరు మిల్క్తో ఈ ప్యాక్ అనేది కలుపుకొని ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి. ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఈ ప్యాక్కి కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీ ముందు ఉంచానండి. ఇవి ఏంటి అనేది నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. చూస్తున్నారు కదా ఐటమ్స్ అన్నీ కూడా. కొన్ని ఆయిల్స్, దానిలో కావలసిన ఆ సెంటర్లో ఉన్నాయి కదా వైట్గా, అవి రైస్ వాటర్ అండి, బియ్యం కడిగిన నీళ్ళు అన్నమాట. అలాగే అలోవెరా, పచ్చిపాలు, కాఫీ పౌడరు, శనగపిండి, ఆముదము, గ్లిజరిన్, బాదం ఆయిల్. ఇవి ఉంటే చాలండి ఈ ప్యాక్ తయారు చేసుకోవటానికి. ఇవన్నీ నాకు తెలిసి దాదాపు అందరింట్లో ఉంటాయండి. మీకు ఏదైనా సరే ఇందులో కావాలి అంటే వంట ఆముదం వాడాలండి. స్కిన్కి వాడేటప్పుడు ఏదంటే అది షాపుల్లో తెచ్చుకొని వాడుకుంటే మంచిగా ఉండదు. అలా రైస్ వాటర్ని కడిగి మీరు ఒక బౌల్లో తీసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా మీకు నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. మనం ఫస్ట్ బియ్యం రైస్ చేసుకోవటానికి కొంచెం వాటర్ పోసి చిక్కగా కడిగి ఒక బౌల్లో తీసుకోవాలి. వాటితోటి మన ముఖాన్ని ముందుగా మనం శుభ్రం చేసుకోవాలన్నమాట. ముఖాన్ని శుభ్రం చేసుకోవటం కోసమే ఆ రైస్ వాటర్. ఆ తర్వాత ఈ ప్యాక్ తయారు చేసుకోవటానికి పచ్చిపాలను తీసుకున్నాను. ప్యూర్ అలోవెరా మీకు కావాలి అంటే పద్మాస్ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉందండి, మనం తయారు చేపిస్తాము. అలాగే కాఫీ పొడి, వైనాడు నుంచి మనకి కాఫీ పొడి అనేది వస్తుంది, గింజల నుంచి తయారు చేపిస్తాము. ఇది శనగపిండి అన్నమాట. అది బాదం ఆయిల్ చూడండి, ప్యూర్ బాదం ఆయిల్, బాదం పప్పు మనం వేసి నేను ఫేస్ ప్యాక్స్ అన్నిటి కోసం తయారు చేపిస్తాను. ప్యూర్ బాదం ఆయిల్ కూడా మన కస్టమర్స్ అందరూ తీసుకుంటూ ఉంటారు. అది గ్లిజరిన్, ఇది వంట ఆముదం అండి. ఇలా ప్యూర్గా ఉండాలన్నమాట. మీరు ఏదైనా సరే మన స్కిన్కి టచ్ అయ్యే ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది ప్యూర్ న్యాచురల్గా ఉంటేనే మన చర్మం ఎక్కువ రోజులు పదిలంగా ఉంటుందండి. మీరు ఏదోలే తక్కువ రేట్లో తెచ్చుకుందాము దొరుకుతాయి కదా అని మీరు స్కిన్కి అప్లై చేసుకుంటే స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. రైస్ వాటర్ చూస్తున్నారు కదా, ఈ వాటర్ తోటి మీరు కొద్దిగా కాటన్తో మీ ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకున్నాకే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. చేతులకు కానివ్వండి, మెడకి కానివ్వండి, ఎక్కడైనా సరే. పద్మ గారు మీరు ఎన్ని ప్యాకులు చూపిస్తున్నారు, మేము ఏదైనా వేసుకోము అని మీకు డౌట్ ఉండొచ్చండి. మీకు ఏదైతే మంచి రిజల్ట్ని ఇస్తుందో మీ స్కిన్కి తగిన విధంగా మీరు అదే కంటిన్యూ చేయండి. రోజుకి 1-2 ప్రయోగాలు అట్లా చేయొద్దు. నేను చూపించే వాటిలో మీకు ఏదైతే బాగా మీకు రిజల్ట్ని ఇస్తుందో అది కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక్కొక్కటిగా వేసుకుందాము. కాకపోతే రైస్ వాటర్ని నేను మరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రైస్ వాటర్తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మీ ముఖం మీద ఉన్న మచ్చలు లాంటివి అవి తొలగిపోయి మొటిమలను కూడా రానియకుండా ముఖమంతా కూడా మంచిగా క్లీన్ అయిపోతుందండి. 1 స్పూను శనగపిండి వేసాను కదా, 1 స్పూను కాఫీ పొడిని వేసుకోండి. మంచి సువాసనతో ఉంటుందండి ఈ కాఫీ పొడి అనేది. మీరు కాఫీ తాగొచ్చు, హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, స్కిన్కి అప్లై చేసుకోవచ్చు అండి. శనగపిండి కూడా మేము మంచిగా శనగలు ఆర్గానిక్ తెచ్చి మిషన్ పట్టిస్తామన్నమాట.
అది ఈ వంట ఆముదం కూడా ఆముదాలతోటి మనము గానుగులో నేను తయారు చేపించి, మన దగ్గర ఆముదం చిన్నపిల్లలకి కూడా వాడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు వాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఆముదం కూడా కస్టమర్స్ తీసుకుంటూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా కలరు అది కూడా ఆముదము. అలా ఆముదాన్ని మనం ఒక్క 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది మన చర్మానికి అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అన్నమాట. ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన చర్మం పొడిబారటాన్ని తగ్గించేసి పూర్తిగా మొటిమలు ముడతలు రాకుండా నివారిస్తుందన్నమాట. ఆ తర్వాత గ్లిజరిన్ చూస్తున్నారు కదండి. గ్లిజరిన్ కూడా పద్మాస్ ప్రొడక్ట్స్లో ప్యూర్ న్యాచురల్ ఉంటుందండి. మీకు కావాలి అంటే అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మన దగ్గర. 2 స్పూన్లు గ్లిజరిన్ వేశాను. ఇప్పుడు నేను ఇవన్నీ వేసి తయారు చేస్తున్నాను కదా ఈ లిక్విడ్ని. బాదం ఆయిల్ కూడా 1 స్పూన్ వేసుకుందాము. బాదం ఆయిల్ వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి, సారీ. 1 స్పూను. ఇక బాదం ఆయిల్ కూడా 1 స్పూన్ వేసుకొని, గ్లిజరిన్ 2 స్పూన్లు, ఆముదము 2 స్పూన్లు, శనగపిండి 1 స్పూను, కాఫీ పౌడరు 1 స్పూన్ వేసానండి. చూస్తున్నారు కదా, మీరు అన్నీ నోట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇలా పేస్ట్లా కలిపాను కదా చిక్కగా. ఇలా కలిపింది పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీకు కావాలి అంటే నేను పంపించడం జరుగుతుందండి. ఇది మీకు 100 గ్రామ్స్ పంపిస్తే మీరు అందులో మిల్క్ అనేది యాడ్ చేసుకొని మీ ముఖానికి పెట్టుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మిల్క్ కలపాలన్నమాట. పచ్చి పాలను కలుపుకొని పెట్టుకోవాలి. మీరు ఇలా అన్నీ అందుబాటులో లేవు, మేము మా దగ్గర తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకొని మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఇది మీకు 1 year అయినా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆ కలిపిన పేస్టు అందులో మీరు కొద్దిగా 1/2 స్పూను అలా బయటికి తీసుకొని ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి మీరు పెట్టుకోవాలి అంటే కొంచెం పాలు కలుపుకొని ఇంట్లో మీరు మీ స్కిన్కి అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే పాలు కలిపి మేము పంపించవచ్చు, కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి మీకు నేను ఆ సలహా ఇస్తున్నాను అనమాట. అలా 2 స్పూన్లు పాలు వేసుకొని మనం ఇంకా కొంచెం పల్చగా అవుతుందన్నమాట. అలా కలుపుకొని పెట్టుకుంటే అమోఘంగా అద్భుతమైన రిజల్ట్ని మనకిస్తుందన్నమాట ఈ ప్యాక్. మనం కాఫీ పొడి వేసాం కదండి, అది అందులో న్యాచురల్ ప్యూర్ కదా. ఇది ఎక్స్ఫోలియేట్ చేసి ట్యాన్ని తొలగించి మృదువుగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుందన్నమాట మా కాఫీ పొడి అనేది. మీరు బ్రూ కాఫీ పొడి అలాంటివి వేసుకోవద్దండి, అందులో కెమికల్స్ కలుపుతారు నిలవ ఉండటం కోసం. అది చర్మానికి ఇంకా హాని చేస్తుంది, అలాంటివి పెట్టుకోవద్దు. మీకు కావాలంటే రెడీ చేసిన ప్యాక్ అయినా మా దగ్గర ఉంటుంది, లేదంటే కాఫీ పొడి కూడా ప్యూర్ మా దగ్గర ఉంటుంది. లేదు మీరు ఇంట్లో తయారు చేసుకోవాలంటే గింజలను తెచ్చుకొని గింజలతో తయారు చేసుకోండి. గింజల నుంచి మీ కళ్ళ ముందు రెడీ అయిన పౌడర్ దొరికితే మీరు తెచ్చుకోండి. ఓకే అండి. అలాగే మనం శనగపిండి వేసాం కదండి, అది మన చర్మ సంరక్షణకు ఒక అద్భుతమైన సహజమైన ఇదిగా పనిచేస్తుందన్నమాట. మృత కణాలను తొలగించి మురికిని శుభ్రపరుస్తూ మొటిమలు మచ్చల్ని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మార్చి గ్లోయింగ్ స్కిన్గా మారుస్తుందన్నమాట. ఇక రెడీ అయిపోయింది కదా, పాలు కూడా కలిపేసాము. ఇప్పుడు హ్యాండ్ మీద మీకు నేను అప్లై చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగుందో. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతారండి. మచ్చలు కానీ మొటిమలు కానీ రావు. మీ చర్మం మీద ఏమైనా డిసీజెస్ ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. మనం ఇందులో గ్లిజరిన్ వేసాం కాబట్టి ఆ గ్లిజరిన్ అనేది చర్మానికి అద్భుతమైన తేమను అందించేస్తుందండి. చర్మంపై తేమ బయటికి పోకుండా కాపాడి మృదువుగా ఉంచడానికి గ్లిజరిన్ అనేది తోడ్పడుతుంది. గ్లిజరిన్ కూడా మంచి ప్యూర్ది పద్మాస్ ప్రొడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ గ్లిజరిన్ వేసినందువల్ల పొడి చర్మం నివారణకు, చర్మంపై పొగుళ్ళు లాంటివి, దురద అలాంటివన్నీ తగ్గించడానికి, ముడతల్ని తగ్గించడానికి, యవ్వనంగా మీ స్కిన్ని మార్చడానికి తోడ్పడుతుందన్నమాట. ఈ గ్లిజరిన్ అనేది చర్మంలోకి తేమను ఆకర్షించి డ్రై స్కిన్ను మృదువుగా మారుస్తుందన్నమాట. మన చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది ఈ గ్లిజరిన్ వేసినందువల్ల. ఇందులో మనం మంచి కాఫీ పొడి వేసాం, శనగపిండి వేసాం, గ్లిజరిన్ వేసాం, బాదం ఆయిల్ వేసాము, ఆముదము, మెయిన్ ఆముదము ఈ ప్యాక్ కల్లా కూడా మనకి మంచి రిజల్ట్ని ఇవ్వటానికి. చూసారు కదా, ఇంత మంచి ఐటమ్స్తో తయారు చేసిన ఈ ప్యాక్ని వేసుకుంటే మీకు అద్భుతం జరుగుతుందండి. మీ స్కిన్ అద్భుతంగా మారిపోతుందన్నమాట. అంత అందంగా తయారవుతుంది. మీ చర్మానికి
అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్గా ఈ ప్యాక్ అనేది పనిచేస్తుంది అనమాట. మీ స్కిన్లో ఈ ప్యాక్ ఒక్కసారి వేసుకున్న తర్వాత మార్పులన్నీ మీరే చూస్తారండి. ఇది ఒక అరగంట పెట్టుకొని వాష్ చేసేసుకోవచ్చు. 10 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా అందరు పెట్టుకోవచ్చు. చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ పెట్టి మీరు క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఈ రైస్ వాటర్తో ముఖాన్ని క్లీన్ చేసుకొని ఈ ప్యాక్ని వేసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇక కాఫీ ప్యాక్ వేసిన తర్వాత మనం వాష్ చేసిన తర్వాత అలోవెరాని మీరు మీ ఫేస్ మీద పెట్టుకొని, మీ ఇంట్లో చెట్టు ఉంటే కనుక అలోవెరా అయినా పెట్టుకోవచ్చు శుభ్రం చేసుకొని, లేదంటే మా దగ్గర తీసుకున్న అలోవెరా అయినా మీరు కొనుక్కొని ఉన్నా కూడా మీ దగ్గర ఉన్నది కూడా అలోవెరా కనుక అప్లై చేసుకున్నారంటే ఆ స్కిన్ అనేది ఇంకా అందంగా మృదువుగా తేజస్సుతోటి అద్భుతమైన మెరిసే చర్మం మీ సొంతమైపోతుందన్నమాట. అంత బాగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా కనుక ఈ ప్యాక్ని కనుక మీరు వేసుకున్నారు అంటే మాత్రం అద్భుతాన్ని చూస్తారు. చూశారు కదండి, క్యాస్టర్ కాఫీ ఫేస్ ప్యాక్ అనేది ఇది అద్భుతాన్ని అందిస్తుంది. కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీ స్కిన్ని కాపాడుకోవచ్చు, అందరూ పెట్టుకోవచ్చు. వారంలో 3 సార్లు పెట్టుకుంటే చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.